ఈరోజు మీకు ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ చెప్పనా. ఈ ఫీకల్ ట్రాన్స్ప్లాంటేషన్ లేదా ఫీకల్ క్యాప్సూల్స్ అంటే మోషన్ తో తయారైన క్యాప్సూల్స్ ఈరోజు మనకు వైద్యంగా రాబోతున్నాయి. మన బాడీలో 100 ట్రిలియన్స్ ఆఫ్ మైక్రోబ్స్ ఉంటాయి. ఈ 100 ట్రిలియన్స్ ఆఫ్ మైక్రోబ్ లో మనకు ఎంతో బెనిఫిషియల్ బ్యాక్టీరియా కూడా చాలా ఉంటుంది. అంటే ఒక వ్యక్తి యొక్క ఫుడ్ హ్యాబిట్స్ ఆ వ్యక్తిలో ఉన్న మైక్రోబ్స్ ను డిసైడ్ చేస్తాయి. అవి హెల్తీ మైక్రోబ్సా, అన్హెల్తీ మైక్రోబ్సా. ఈ 100 ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా మన జెనెటిక్ మెటీరియల్ కన్నా అత్యధికమైన జెనెటిక్ మెటీరియల్ కలిగి ఉంటుంది. అంతేకాదు ట్రిలియన్స్ లో ఎవ్రీడే బ్యాక్టీరియా చనిపోవటం మళ్ళీ పుట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ బ్యాక్టీరియా నుంచి అనేక రకమైన కెమికల్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఈ కెమికల్సే మన మూడ్ని డిసైడ్ చేస్తుంది. మనం ప్రశాంతంగా ఉండాలన్నా, మనం చికాకులో ఉండాలన్నా, డిప్రెషన్లో ఉండాలన్నా, యాంగ్జైటీకి గురి అవ్వాలన్నా ఈ బ్యాక్టీరియా నుంచి వచ్చే కెమికల్స్ చాలా దోహదపడుతున్నాయి. ఇంకొక విషయం, అనేక జబ్బులు కూడా ఈ బ్యాక్టీరియాతో ముడిపడి ఉన్నాయి. మనకు హెల్తీ బ్యాక్టీరియా ఉంటే మన యొక్క గట్ హెల్త్ అన్నది ప్రాపర్గా మెయింటైన్ చేస్తే మనకు అనేక ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్, ఆటిజం కావచ్చు, ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజెస్ కావచ్చు, ఈవెన్ కొన్ని క్యాన్సర్స్ కూడా మన దరి చేరకోకుండా ఉంటాయి. మన బ్యాక్టీరియా మన బాడీలో ఉత్పత్తి అయ్యే 90% సెరటోనిన్ని మన ఇంటెస్టైన్లోనే సెక్రెట్ చేస్తుంది. అంతేకాదు మన మూడ్ని డిసైడ్ చేసే ఆక్సిటోసిన్ హార్మోన్ కూడా ఈ బ్యాక్టీరియా కంట్రోల్లో ఉంటుంది. ఇలా ఈ బ్యాక్టీరియా ఇంపార్టెన్స్ డే బై డే మనకు తెలుస్తూ ఉంది. అయితే మలంలో ఉండే బ్యాక్టీరియాని ఐసోలేట్ చేసి కొన్ని డిసీజెస్కి ఇవ్వటం వల్ల కొన్ని డిసీజెస్ కంప్లీట్గా తగ్గిపోయాయి. ముఖ్యంగా బాగా ఒబీస్గా ఉన్న వాళ్ళు నాన్ ఒబీస్ పర్సన్స్ నుంచి ఆ మోషన్ నుంచి సపరేట్ చేసిన బ్యాక్టీరియాని తీసుకొని వీళ్ళకి ఇంజెక్ట్ చేస్తే వీళ్ళు ఒబేసిటీ కంప్లీట్గా తగ్గిపోయింది. అలాగే ఈ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజెస్ అంటే అల్సరేటివ్ కోలైటిస్ అని, క్రాన్స్ డిసీజ్ అని వీళ్ళకు కూడా ఈ ఫీకల్ ట్రాన్స్ప్లాంటేషన్ లేదా ఈ ఫీకల్ క్యాప్సూల్స్ ఇవ్వటం ద్వారా ఈ జబ్బులు చాలా కంట్రోల్లోకి వచ్చాయి. అలాగే కొన్ని ఆటిజంలో కూడా ఈ యొక్క ఎక్స్పెరిమెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇంకొకటి క్లాస్ట్రీడియం ఇన్ఫెక్షన్స్ ఏవైతే యాంటీబయాటిక్స్ కు లొంగదో అటువంటి వాటి వల్ల కూడా ఈ యొక్క ఫీకల్ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది. ఈ ఫీకల్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎలా చేస్తారంటే ఈధర్ కొలనోస్కోపీ ద్వారా హెల్తీ ఇండివిజువల్ నుంచి తీసుకున్న మోషన్ని ప్యూరిఫై చేసి వాళ్ళకి కొలనోస్కోపీ ద్వారా ఇంజెక్ట్ చేయటం లేదా ఎనిమాస్ ద్వారా ఇవ్వటం అన్నది జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా క్యాప్సూల్స్ లాగా తయారు చేసి అనేక జబ్బులకి వైద్యం కింద కూడా ఇస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో మనకి ఫీకల్ క్యాప్సూల్స్ కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. సో వీటి ద్వారా మనము మంచి హెల్త్ని పొందబోతున్నాం. అంటే ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటో తెలుసా, మన ఇంటెస్టైన్లో ఉండే బ్యాక్టీరియా మన హెల్త్ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి మనం హెల్తీ బ్యాక్టీరియాని పెంపొందించుకోవాలంటే మనకి హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్.